సార్ కానీ అండి వెన్ ఇట్ కమ్స్ టు ది అంటే పర్సనల్ టార్గెట్ అది జగన్ గారి మీదే ఎక్కువ జరుగుతున్నట్టు డెఫినెట్గా అందరికీ ఒక అభిప్రాయం ఉంది. ఎందుకంటే ఆయన మీద కొన్ని కేసులు ఉన్నాయి, కేసులు కోర్టులో ఉన్నాయి, కోర్టులో ఆయన ఇంకా అది ట్రయల్ నడుస్తుంది కాబట్టి ఆయన ఇంకా నిందితుడు అని చెప్పడానికి లేదు. కానీ మీ పార్టీ వాళ్ళు ఆయన 1,00,000 కోట్లు తింటున్నాడు, నువ్వు జైలుకి వెళ్ళావు, నువ్వు చెప్పకూడదు అనేటువంటిది ఆయన టార్గెట్ చేసి ఒక రకమైనటువంటిది పర్సనల్ టార్గెట్ మీ సైడ్ నుంచే ఎక్కువ జరుగుతుంది కదా. మనకి తెలుగులో ఒక సామెత ఉంది విక్రమ్ గారు, ఇప్పుడు నాలో లోపం ఉన్నప్పుడు ఎదుటివాడి లోపాలు నేను ఎంచకూడదు. ఫస్ట్ పాయింట్ అది గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే, పాలిటిక్స్ ఆర్ అవుట్ సైడ్. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బ్యాక్గ్రౌండ్ వైట్ పేపర్ అయితే ఆయన ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా మాట్లాడినా కానీ ఎదుటివాడు జంకుతాడు. నీ పేపర్ నిండా అన్ని హోల్స్ ఉన్నాయి. నువ్వు ఇప్పుడు నీతులు చెప్తే ఎవరు వింటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ థింక్ అబౌట్ దాట్. నువ్వు నీతులు చెప్తావు. ఆయన ఏం నీతులు చెప్తున్నాడండి? మీరైతే చెప్తున్నారు కదా. ఒక లేటెస్ట్ విషయం చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు దొంగచాటుగా గృహప్రవేశం చేశాడు, చంద్రబాబు నాయుడు గారు గుప్చిపుగా గృహప్రవేశం చేశాడు, భవంతి కట్టాడు లేదా ఇంకోటి ఏదో కట్టాడని ఇవాళ సాక్షి పేపర్లో లీడ్ స్టోరీ రాశారు, బ్యానర్ ఐటమ్ రాశారు. చంద్రబాబు గారి ఇంటితో పోల్చుకుంటే నీకు బెంగళూరులో ఉన్నది కానీ, ఇడుపులపాయలో ఉన్నది కానీ, లోటస్ పాండ్స్లో ఉన్నది కానీ చిన్నదా? చంద్రబాబు నాయుడు గారికి అక్రమ సంపాదన అనుకున్నప్పుడు 40 ఏళ్ల సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉండి, ఆయనకి హెరిటేజ్ కంపెనీ ఉండి, ఎప్పటికప్పుడు ట్యాక్సులు కట్టుకుంటూ ఎప్పటికప్పుడు ప్రభుత్వం దగ్గర క్లీన్ చిట్ తెచ్చుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసి 10 కోట్లు పెట్టి ఇల్లు కడితే, మరి నువ్వు ఏం చేసావని నువ్వు 100 కోట్లు పెట్టి ఇల్లు కట్టావు? నేను ఆ మాట అడగనా? నేను అడగాలి, ఎవరైనా అడగాలి, సభ్య సమాజం అడుగుతుంది అన్నది కూడా గమనించుకోకుండా సాక్షి పేపర్లో మీరు దాన్ని బ్యానర్ ఐటమ్ వేసే అంత పెద్ద కథ. యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ మీరు దానికి ఎస్తారనో చెప్పండి. ఈ డిస్కషన్ అంతా ఆపేద్దాం. ఆయన తప్పు చేస్తున్నాడు. ఆయన ఏం తప్పు చేస్తున్నాడంటే, నువ్వు కొన్ని విషయాలు ఎత్తొద్దు, దాని ఎదురున్నట్టు లీగల్గా మీరు ఫైట్ చేసుకోండి. మేము చాలా విషయాలు లీగల్గానే ఫైట్ చేసాం. మేము ప్రతి చిన్నదాన్ని పబ్లిక్లో తీసుకొచ్చి రచ్చ చేయాలని చూడలేదు. ఇన్ కేస్ ఆఫ్ డౌట్ యూ రిఫర్ ద లీగల్ మాన్యువల్. మనం చట్ట పరిధిలో పనిచేయాలి, ఎమోషన్స్లో పనిచేయొద్దు, రెచ్చగొట్టుకోవద్దు. రెచ్చగొట్టుకుని మీరు ఎక్కడ ఎవరిని రెచ్చగొట్టలేరు. నిజం ఎవెన్చువల్లీ విల్ ప్రివైల్. ఎవెన్చువల్గా 4 ఏళ్ళు లేట్ అవ్వచ్చు, 2 ఏళ్ళు లేట్ అవ్వచ్చు, నిజమైతే వస్తుంది కదా బయటికి. మీరు చంద్రబాబు నాయుడు గారు 2000 గజాల్లో భవంతే కట్టాడండి అని ఎవరన్నా సామాన్యుడంటే కరెక్టే కదా, మరి మనం కొద్దిగా ఏదన్నా ఆలోచన ఉంటుంది, తప్పులేదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతాడా? సాక్షి పేపర్లు అది బ్యానర్ ఐటమ్ అవ్వాలా? అంబటి రాంబాబు గారు మాట్లాడతాడా? అంబటి రాంబాబు గారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన చదువు ఏంటి, ఆయన వృత్తి ఏంటి, ఆయన ఇంతవరకు సంపాదించింది ఏంటి, ఆయన దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, అవన్నీ మరి పోనీ పబ్లిక్ డిబేట్ పెడదామా? మీకేముంటే ఎంతవరకు మీరు ఇన్కమ్ ట్యాక్స్కో ఇంకో ఏజెన్సీకో చూపిస్తున్నారో పెడదామా? పెట్టలేరు. మీరు పెట్టలేని విషయాల జోలికెళ్ళి మీరు అనవసరంగా కాంప్లికేట్ చేస్తున్నారు. మీ మీద మీరు బురద వేసుకున్నారు కాబట్టి మిమ్మల్ని ఇమ్మెచ్యూర్ అంటున్నాం. యు ఆర్ ఇమ్మెచ్యూర్ ఈ విషయాల్లో. మీకు ఏది ఫైట్ చేయాలో తెలియట్లా, ఏది ప్రజా సమస్య తెలియట్లా, ఏది అవినీతో తెలియట్లా, ఎక్కడ మీరు ఏ సంస్థకి ఎలా ఉపయోగపడాలో తెలియట్లా. కానీ ఒకటండి, అంటే మీరేం చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు, ఆయనకి హెరిటేజ్ కంపెనీ ఉన్నది కాబట్టి హీ హాజ్ ఎవ్రీ రైట్ అండ్ ఈజ్ ఎంటైటిల్ టు బిల్డ్ ఏ. మన కంట్రీలో ఉన్న ప్రతి సంస్థ, ప్రతి వ్యవస్థ, ప్రతి సిస్టమ్ మానిటర్ చేస్తూనే హెరిటేజ్ సంస్థ బతుకుతుంది. కానీ ఇక్కడ మీరు చెప్తే అంటే అంత ట్రాన్స్పరెంట్గా లేకుండా ఎందుకు అంత మరి ఏముంది ట్రాన్స్పరెన్సీ అండి? నేను రెండు విషయాలు చెప్తాను. ఒకటి, 2 విషయాల్లోనే ఇది క్లెయిమ్ వస్తుంది, మళ్ళీ వస్తుంది. బాబు గారు యాక్చువల్గా 2005, 2006 టైంలో అప్పటికి లోకేష్ బాబు చిన్నవాడు, ఆయన పెళ్ళికి ప్రస్తావనలు కూడా లేవు. నాకు బాగా గుర్తు ఆయన ఏమనేవాడంటే, 1-2 సార్లు ఆయనతో ట్రావెల్ చేస్తున్నప్పుడు నన్ను అడిగిన మాట, బాబు గారు కూడా ఇది వాచ్ చేస్తాడు కాబట్టి చెప్తున్నాను, అమెరికాలో పెళ్ళిళ్ళు ఎలా జరుగుతాయి, అమెరికా ఇంత డెవలప్డ్ కంట్రీ కదా, పెళ్ళిళ్ళలో బాగా వాళ్ళు ధూమ్ధామ్ చేస్తారా, బాగా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి, ఆయన క్యూరియాసిటీతో అడిగాడు.
దానికి నా సమాధానం ఏంటంటే, సార్ నాకు తెలిసి నేను 20-30 పెళ్ళిళ్ళు నా ఫ్రెండ్స్ అది మా స్టూడెంట్స్ వాళ్ళు చూశాను. చాలా లిమిటెడ్గా ఉంటుంది, చర్చిలో ఉంటుంది. చర్చిలో పెళ్లి జరగటం అనే కార్యక్రమం నార్మల్గా ఉంటుంది. ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళు ఏదో ఈవినింగ్ మార్నింగ్ ఏదన్నా 10 మందికో 50 మందికో 100 మందికో డిన్నరో లంచో హోస్ట్ చేసుకుంటారు. ఈ వాయిద్యాలు పబ్లిక్ న్యూసెన్స్ ఉండదు మనకి. అక్కడ బ్యాండులు పెట్టుకోవడం లేదు, గుర్రాల మీద వెళ్ళటం లేదు, బళ్ళు లేవు, ఇవన్నీ ఉండవు. అలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన నవ్వి, అలాంటి సిస్టమ్ మనకు కూడా వస్తే దుబారా తగ్గిపోద్ది కదా అన్నాడు. ఐ లైక్ ఇట్. ఆయన అన్న మాటలో మనం ఆయన అంటాడే కానీ ఈయన మాత్రం రేపు చేయకుండా ఉంటాడా అని కూడా అనుకున్నాను నేను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి, ఒకే ఒక కొడుకు, ముఖ్యమంత్రి గారు లేదా ఇంపార్టెంట్ లీడరు ఎన్టీ రామారావు గారు మనవాడు, ఆయన పెళ్ళి జరిగితే ఎట్లా ఉంటుంది? ఘనంగానే ఉంటుంది కదా మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం అనుకున్నాను. కానీ ఆయన కట్టుబడి ఉన్నాడు కదా, దుబారా వద్దనుకున్నాడు. ఇట్స్ ఏ ప్రైవేట్ ఎఫైర్ అనుకున్నాడు. 50 మందో 100 మందో 200 మందో వాళ్ళ ఫ్యామిలీ సైజుని బట్టి పిలుచుకున్నారు. ఇంటర్నల్గా ఏం జరిగిందో మనకు తెలియదు. ఆయనైతే ఆయన మాట కట్టుబడి ఉన్నాడు. అలాగే తర్వాత జరిగిన ప్రతి అంశంలో కూడా ఎక్కడ వీలైతే అక్కడ దాన్ని తగ్గించి, ఆ స్కోప్ తగ్గించి, ఆ సేవ్ అయిన డబ్బుల్ని లేదా మనం ఖర్చు పెడదాం అనుకున్న డబ్బుల్ని, మనం ఖర్చు పెట్టగలం అనుకున్న డబ్బుల్ని టీటీడీకో ఇంకొకళ్ళకో ఇస్తున్నారు. ఇంత పబ్లిక్ గుడ్ ఇస్తున్నాడు ఆయన. వీ షుడ్ అప్రిషియేట్ దట్. ఏముంది దాంట్లో తప్పేముంది? గృహప్రవేశానికి వాళ్ళ 5 10 మందో 50 మందో బంధువులు ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుంది. మీరు నేను ఎందుకండి అక్కడికి? మనకేం సంబంధం? తెలుగుదేశం పార్టీ మొత్తం అంటే 70 లక్షల మందిని ఆయన హోస్ట్ చేయగలడా? తెలుగుదేశం వాళ్ళ వరకే పిలవాలా, మిగతా వాళ్ళని పిలవకూడదా ఆయన? అంటే 5 కోట్ల మందినో 10 కోట్ల మందిని ఆయన హోస్ట్ చేస్తే అప్పుడు బాగా చేసినట్ట? ఏది గుప్చిప్ అంటే? మీరు బెంగళూరులో మీ ఇంటికి వెళ్ళినప్పుడు మాకేం తెలియదే, చందు సాంసరాకేం ఇన్విటేషన్ రాలేదు. మరి మీకేమైనా వచ్చిందా? ఆయన లోటస్ పాండ్లోకి వెళ్ళినప్పుడు నాకు ఇన్విటేషన్ రాలేదు. మీరు గుప్చిప్కి వెళ్ళారా? అది మీరు మాట్లాడే ముందు యూ షుడ్ ఆల్సో థింక్, నా కథ ఏంటి, నేను చేసిన పనులేంటి, నా కథని వాళ్ళు క్వశ్చన్ చేస్తే నా దగ్గర ఆన్సర్ ఉందా? ఇవాళ నేను అడుగుతున్న ఈ 2-3 ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సమాధానాలు ఉన్నాయా? మీకున్న పేపర్లో ఈ వార్తని మీరు బ్యానర్ ఐటమ్ చేశారంటే, విత్ ఎనీ జర్నలిస్టిక్ వాల్యూస్ ఉన్న పర్సన్ మనం మాట్లాడితే అది మిస్యూజ్ ఆఫ్ పేపర్ కాదా? మరి మీ పేపర్ని మేము పాంప్లెట్ అనొద్దా? నమస్కారం అండి, నా పేరు చందు సాంబశివరావు. నేను తెలుగుదేశం పార్టీలో కార్యనిర్వాహక కార్యదర్శి అంటే ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. యాజ్ ఎ ప్రాక్టీసింగ్ పొలిటీషియన్ నా అనుభవాల్ని, నా ఆశయాల్ని, నేను ఆశిస్తున్నది ఐ డ్రీమ్ వారితో పంచుకోవడం జరిగింది. అలాగే వ్యక్తిగతంగా నేనేం చదువుకున్నాను, ఎక్కడ చదువుకున్నాను, ఏం చేశాను, ఎలా రాజకీయాల్లోకి వచ్చాను, రాజకీయాల్లోకి వచ్చి నేనేం చేయగలిగాను, ఏం ఆశిస్తున్నాను, ఇవన్నీ కూడా సీనియర్ జర్నలిస్టు, వెరీ రెస్పెక్టెడ్ జర్నలిస్ట్ విక్రమ్ గారు నాతో మాట్లాడటం జరిగింది, అడగటం జరిగింది. నేను విత్ మై హార్ట్, హోల్ హార్టెడ్గా 100% నిజాలు ఉన్నవే మాట్లాడడానికి ట్రై చేశాను. వ్యక్తిగతంగా ఎవరి మీద నాకు ద్వేషం కానీ, ఇబ్బంది కానీ, లేదంటే ఎవరో ఏదో చేశారనే కోపం కానీ నాకు ఎప్పుడూ లేదు. ఏ పార్టీలో ఉన్నా, ఏ సంస్థలో పనిచేసినా మనందరం కూడా అందరి కోసం పనిచేయాలనే సదుద్దేశంతో చేయాలనేది నా కోరిక. దానికి డెమోక్రసీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ ఎంతో ఉపయోగపడుద్ది. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనందరం పనిచేయాలని, మన పార్టీలు ఏవైనా, మన విధానాలు ఏవైనా, మన ఇంట్రెస్ట్లు ఏవైనా, మనకు నచ్చింది ఏదైనా సరే అల్టిమేట్గా వీ షుడ్ ఈల్డ్ ఫర్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్. ప్రజాస్వామ్య ప్రిన్సిపల్స్కి, ప్రజాస్వామ్య వ్యవస్థకి ఈల్డ్ అవుతూ మనం కలిసి పనిచేయాలనేది నా కోరిక. ఇంతవరకు వాచ్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే నా మాటల్లో కానీ, నా ఆలోచన విధానంలో కానీ, లేదా నేను చెప్పదలుచుకున్న దాంట్లో నేను చెప్పలేకపోయింది కానీ ఏదైనా ఉంటే ఫీడ్బ్యాక్ ఇవ్వగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.